నంద్యాల బొమ్మల సత్రం వద్ద ఆర్ఎండ్బి అతిథి గృహంకు చేసిన ఎంపీ శబరికి పలువురు జిల్లా అధికారులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూల పుష్పగుచ్చంతో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేస్తూ ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఎంపీ శబరిని పూల బొకే అందజేస్తూ భారీ మెజార్టీతో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐలు, ఎస్ఐలు, జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ నంద్యాల ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారని, నన్ను ఏ నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతోనే నంద్యాలను అభివృద్ధి చేసి తీరుతానని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే పరిష్కార మార్గం చేస్తానని, నంద్యాల పట్టణంలో నేను అందరికీ అందుబాటులో ఉంటానని, నా మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికలు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు అధికారులను కలవడము, అలాగే ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో ఏవైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము. అట్లాగే మరి నా పైన నమ్మకం ఉంచి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు నా పైన నమ్మకం ఉంచి నాకు సీట్ ఇచ్చి, అట్లాగే నంద్యాల పార్లమెంట్ లో నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఓటు వేసి గెలిపించారు అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ వెంట ఉంటా. వాళ్ళ సమస్య నా సమస్యగా నేను అనుకొని నేను ఆ సమస్యను తీర్చడానికే నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నాను తప్ప ఇంకా వేరే ఏమీ కాదు. 5 సంవత్సరాల పాలన ఎట్లా అయితే ఉందో, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ రోజే ఎలా ఉంది మన సిచ్యువేషన్ అనేది మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం, దాదాపు 16,000 ఉద్యోగాలు వెంటనే ఇవ్వడము, అట్లాగే అన్న క్యాంటీన్లను రీఓపెన్ చేయడము, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మన 5 సంవత్సరాల్లో
లాస్ట్ కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఇంతవరకు ఇల్లీగల్ గా కబ్జాలు చేశారు, లీగల్ గా కబ్జాలు చేయాలా అనే ప్లాన్ తో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి పోయిన ప్రభుత్వము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వెంటనే దాన్ని రద్దు చేయడము అనేది కూడా ఇది ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అట్లాగే ముందు ముందు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటుంది. అట్లాగే నంద్యాల పార్లమెంట్ లో మేము ప్రజల వెంట ఉండి వారి సమస్యలు తీర్చేలాగా అట్లాగే నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి కోసము ప్రతి క్షణము కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను.